ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ఛానల్లోకి డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన శర్మ గారు విచ్చేశారు. ఈయన ప్రముఖ లైంగిక వైద్య నిపుణులు. ఎంతోమంది యువత బాధపడుతున్నటువంటి లైంగిక పరంగా ఉన్నటువంటి సమస్యల్ని మన డాక్టర్ గారు ఇంతకుముందు ఉన్నటువంటి వీడియోలో చక్కగా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, లైంగిక పటుత్వం తగ్గిపోవడం, ఇలాంటి సమస్యలపైన మాట్లాడారు. ఇప్పుడు ప్రీ మెచ్యూర్ ఎజాకులేషన్ అంటే శీఘ్ర స్ఖలనము అంటున్నాం. అలాగే అర్లియర్ ఎజాకులేషన్, ఈ యొక్క సమస్యతో యువత 90% మంది బాధపడుతున్నారు. అంటే క్రికెట్లో సెంచరీ కొడదాం అన్నట్టు ఈ కామాతిశయం వలన ఎంతో సాధిద్దాం, మరి సెంచరీ కొడదామని చెప్పేసి బెడ్రూమ్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు, శోభనం గదిలోకి వెళ్ళినటువంటి వాళ్ళు బెడ్రూమ్ సంగతి దేవుడు ముందు శోభనంలోనే తుస్సుమని వెనక్కి వచ్చేస్తున్నారు. అందువల్ల డైవర్స్లు ఎక్కువగా వచ్చేసేయడము, భార్యాభర్తల మధ్య ఈ యొక్క సమస్యల వల్ల వాళ్ళు ఒకరికొకరు చెప్పుకోలేక, సమస్య నివారణ పరిష్కారం తెలుసుకోలేక అక్రమ సంబంధాలు ఏర్పడిపోవడాలు, ఇలాంటివి అనేక రకమైనటువంటి తావులకు దారి తీస్తుంది. మరి ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం ఉందా? మన డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం. డాక్టర్ గారు నమస్తే అండి. ఇంతకుముందు బ్రహ్మాండంగా చెప్పారు చక్కగా ముందు వీడియోలో ఈ యొక్క ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి. ఇప్పుడు ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ గురించి, శీఘ్రస్ఖలనం గురించి మన ప్రేక్షకులకు అసలు అది ఎందుకు జరుగుతుంది, జరిగితే వీళ్ళు తీసుకోవాల్సిన నివారణ పద్ధతులు ఏంటి, తర్వాత హోమ్ రెమెడీస్, ఇంట్లోనే వైద్యాలు చిట్కాలు వీళ్ళు చేసుకుని ఈ సమస్య నుంచి వీళ్ళు ఎలా అధిగమించవచ్చు, వీళ్ళ లైంగిక జీవితాన్ని ఎలా హాయిగా మిగతా శేష జీవితాన్ని గడపచ్చు, కొంచెం మా ప్రేక్షకులకు తెలియజేయగలుగుతారు? శీఘ్ర స్ఖలనం. స్ఖలనం 3 విధాలుగా స్థూలంగా చెప్పుకోవచ్చు అండి. సో అసలు స్ఖలనం అంటే రిలీజ్, బయటికి విడుదల కావడం అని చెప్పి స్థూలంగా చెప్పుకోవచ్చు. దీంట్లో సర్వసాధారణంగా కొంతమందిలో లేట్ ఎజాకులేషన్ జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందండి. అంటే ఎంతసేపు శృంగార ప్రక్రియలో పాల్గొన్నప్పటికీ ఆ స్పెర్మ్ అనేది ఎజాకులేట్ అవ్వదు. వాళ్ళు శృంగార కార్యక్రమంలో చాలాసేపు చేసి చేసి విసిగిపోతారు, కానీ మరి వాళ్ళకి ఆ సంతృప్తి అయితే ఉండదు. అది కొంతమందిలోనే జరుగుతూ ఉంటుంది. మరికొంతమందికి చాలా అరుదుగా కొంతమంది ఏం జరుగుతుందంటే ఎంతసేపు శృంగార కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ ఎజాకులేషన్ అవ్వదండి. ఫస్ట్ చెప్పినటువంటి వాళ్ళల్లో కొద్దిసేపు చేసేసరికి ఎజాకులేషన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమందిని మాత్రం ఎంతసేపు చేసినప్పటికీ ఎజాకులేషన్ అవ్వదండి. అది కూడా కొద్ది శాతం మంది. మీరు అన్నట్టు మంచి ప్రశ్న వేశారు. ఎక్కువ శాతం మందిలో 100లో దాదాపు 80%, 90% ఇంకా ఎక్కువ మందికి కూడా శీఘ్రస్ఖలనం, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, అర్లీ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారండి. సో ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు కోరికలు విపరీతంగా ఉంటాయండి. సో అంగస్తంభన బాగా జరుగుతుంది. వాళ్ళు ఏదేదో ఊహించుకుంటుంటారు, ఎంతో ఎంజాయ్ చేయాలనుకుంటారు, ఎంతో హ్యాపీనెస్ అనుభవించాలనుకుంటారు, భార్య ఈ దాంపత్య జీవితంలో మధురిమలు అనుభవించాలని చెప్పేసి కాన్సెప్ట్తో వాళ్ళు ఊహలు ఉంటాయి, కానీ ఆ ఊహలు నిజ రూపంలోకి వచ్చేసరికి అడియాసలు అయిపోతాయి. సో మీరు అన్నట్లు ఏదేదో ఊహించుకొని భాగస్వామి వద్దకు వెళ్ళేసరికి ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో కేవలం స్పర్శ తగిలినంతనే చ్యుతమైపోతుంది, అవుట్ డకౌట్. సో వాళ్ళు పడేటువంటి బాధ చూడండి ఎంత వర్ణాతీతంగా ఉంటుందో. ఎంతో ఊహించుకొని పోయేసరికి ఎంత నిస్తేజానికి, నిరుత్సాహానికి గురైపోతారు చూడండి. మరి వీళ్ళ జీవితం అంతేనా, ఏమైనా రెమెడీలు ఉంటాయంటారా? సో ఇలాంటి జరిగే కొద్ది క్రమక్రమంగా ఏదవుతుంటే భార్య భర్తల మధ్యలో అన్యోన్యత కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా క్రమక్రమంగా ఒక సమస్య మరింత జటిలమైనటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో రెండవది ఏంటంటే ఈ శీఘ్రస్ఖలనం సమస్య అతిగా ఆతృతగా ఉండి త్వరగా చేయాలి, తొందరగా చేయాలి, నేను ఏదో ఎంజాయ్ అనుభవించాలనేటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి వాళ్ళలో ఆ తొందర అనేది కూడా ఈ యొక్క శీఘ్రస్ఖలనానికి ఒక రకమైన కారణం. ఎగ్జాక్ట్లీ. కొంత ఓర్పిక ఉండి శృంగారం అనేది ఈ రతిక్రియ అనేది కూడా జీవన ధర్మాలలో ఒక భాగం. కాబట్టి ఏదో ఒక నిమిషంలో అర్ధ నిమిషంలో ముగించుకొని పోయేటువంటి కాన్సెప్ట్తో ఉండకుండా దేహధర్మాల్లో, జీవధర్మాల్లో, ప్రకృతి ధర్మాల్లో భాగంగా ప్రకృతిలో మనం కూడా ఒకరం కాబట్టి ఇందులో భాగంగా శృంగార కార్యక్రమం నిర్వర్తించాల్సిన విధానం కూడా
పద్ధతి ప్రకారం శృంగారంలో పాల్గొనడం వల్ల మరి దంపతులు ఇద్దరికి చక్కటి దాంపత్య జీవితం ఉంటుంది, చక్కటి సంతృప్తి కలుగుతుందండి. మరి ఈ యొక్క ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ జరిగినప్పుడు ఏమైందంటే ఇద్దరికి అసంతృప్తి అయిపోతుంది అనమాట. పోనీ మళ్ళీ వెంటనే వీళ్ళు రెడీ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా? ఉండదు. కొంతమందికి గంటలు పట్టవచ్చు, కొంతమందికి రోజులు పట్టవచ్చు, కొంతమందికి ఇంకా లేట్ అవ్వచ్చు. చాలా డిసప్పాయింట్ అవుతారండి. సో సృష్టి ధర్మాల్లో, దేహ ధర్మాల్లో స్త్రీల యొక్క శారీరక క్రియా నిర్మాణాలు, అంటే ముఖ్యంగా జననేంద్రియాలకు సంబంధించినటువంటి శారీరక యొక్క నిర్మాణాలు, పురుషులకు సంబంధించినటువంటి శారీరక నిర్మాణాలు, ఈ మనస్తత్వాలు కూడా వేరే వేరేగా ఉంటాయండి. సో స్త్రీలు వెంటనే సన్నద్ధమయ్యేదానికి సిద్ధపడతారు. మగవాడు శృంగార ప్రక్రియలో పాల్గొన్న తర్వాత మీరు అన్నట్లు స్ఖలనం జరిగిపోయింది అనుకోండి, మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఇదవుతుందో చెప్పను. కానీ స్త్రీ సంశుద్ధరాలు ఉంటుంది అనమాట. దానివల్ల ఇద్దరు మరి చాలా మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సార్. దీనికి మంచి టిప్ చెప్తాను చూడండి. కేవలం మన ఇంట్లో ఉండేటువంటి ఆహార పదార్థాలతోనే ఔషధంగా తయారు చేసుకుని ఆ సమస్య నుంచి తగ్గించుకోవచ్చండి. ఎలాగంటే ఈ యొక్క ఉసిరిక పొడి ఒక 100 grams తీసుకోవాలి. అట్లే చింత గింజలు, మనం చింతపండు వాడుకున్న ఆహారంలో చింత గింజలు దేనికి పనికిరావని చెప్పేసి పక్కన పడేస్తాం. సో చింత గింజలను కూడా పద్ధతి ప్రకారము పౌడర్ తయారు చేసేసుకొని ఆ పౌడర్ని ఒక 100 grams తీసుకోవాలి. ఈ చింత గింజల పౌడర్ తయారు చేసుకుని కొద్దిగా ఓపిక ఉండాలి, శ్రమ ఉండాలి, కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి అలా వీలు కానటువంటి వాళ్ళు మనకు మార్కెట్లో కూడా చింత గింజల పొడి దొరుకుతుంది, టామరిండ్ సీడ్స్ పౌడర్, అది తెచ్చుకొని వాడుకోవచ్చు అండి. సో ఈ రెండు సమానంగా తీసుకొని బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఒక 1/2 teaspoon, అంటే ఇంచుమించు 1.5 grams నుంచి మాక్సిమం 2 grams కంటే ఎక్కువ వాడకూడదండి. ఈ యొక్క ఔషధం 1.5 grams సరిపోతుంది, ఒక 2 grams వరకు వాడుకోవచ్చు. అంటే ఒక చిన్న టీ స్పూన్ ఉంది కదా సార్, టీ స్పూన్ లో అప్రాక్సిమేట్ 1/4 అనుకోండి, ఒక చిన్న ప్లేట్లో వేసేసుకొని తేనె కలిపైన తీసుకోవచ్చు, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి అయినా కలిపి తీసుకోవచ్చు, లేకపోతే ఒక కప్పు పాలలో కలుపుకొని తీసుకోవచ్చు అండి. ఇలా వీలైతే అలాగా రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల ఈ యొక్క శీఘ్రస్కరణ సమస్య తగ్గిపోతుంది. ఎలాగంటే ఈ జననావయవాలలో నరాలకు మంచి పటుత్వం వచ్చేసేసి స్ఖలనం కాకుండా స్ఖలనాన్ని కంట్రోల్ చేసేటువంటి శక్తి నరాలకు కలుగజేసి మరి ఆ పటుత్వాన్ని కలుగజేయడం వల్ల శీఘ్రస్కరణ అనేటువంటి సమస్య ఉండకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. తర్వాత భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ మన ప్రేక్షకులు మరొక విషయం కూడా గమనించాలి. ఈ శృంగార కార్యక్రమంలో, రతి కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి. ముఖ్యంగా రాత్రిపూటనే శృంగార కార్యక్రమాల్లో ఎక్కువ శాతం మంది పాల్గొంటుంటారు. శృంగార కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు ఏంటంటే ముందు ఒక 2-3 గంటల ముందు తేలికపాటి ఆహారం తీసుకోవాలి, కానీ హెవీ ఫుడ్ తీసుకోకూడదండి. రెండవది ఏంటంటే ఫుడ్ తీసుకున్న వెంటనే శృంగార కార్యక్రమంలో పాల్గొనకూడదు. వెంటనే ఫుడ్ తినడము, వెంటనే శృంగారంలో పాల్గొన్న ఆ ఫుడ్ యొక్క ప్రెషర్ వల్ల శీఘ్రస్కరణ సమస్య జరిగిపోతుంది. దీనికి తోడు మరి ఆ శృంగార కార్యక్రమంలో పాల్గొనే ముందు మూత్ర విసర్జన చేసి వచ్చిన తర్వాత పాల్గొనాలండి. సో మూత్ర విసర్జన మూత్రం లోపల ఉన్నప్పుడు ఏమంటే ఆ ప్రెషర్ వల్ల ఆ స్త్రీ యొక్క స్పర్శ తగినటువంటి, లేకపోతే అంగప్రవేశం జరగకముందే అవుట్ అయిపోతుంటుంది. సో ముందు యూరిన్ ప్రాసెస్ వచ్చిన తర్వాత ఈ విధంగా కలవడం వల్ల కూడా ఆ నరాల్లో మంచి చైతన్యం కలిగేసేసి వాటి మీద ప్రెషర్ లేకుండా ఉండడం చేత కొంతసేపు చేసేదానికి అవకాశం ఏర్పడుతుంది, శీఘ్రస్కరణ సమస్య ఉండదు. ఇంకోటి ఏంటంటే ఆ శీఘ్రస్కరణ సమస్య ఉన్నప్పుడు వీళ్ళకు స్ఖలనం జరుగుతుందని తెలుస్తుంది కదండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక 10 సెకండ్లు లేదా ఒక 15 సెకండ్ల పాటు ఆలోచనను ఆ శృంగారపరమైన కార్యక్రమం కాకుండా వేరే దాని మీద ఆలోచన మరల్చాలండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఎక్కువసేపు అక్కర్లేదన్నమాట. దీనికి తోడు భార్యాభర్తలు ఇద్దరు లేదా భాగస్వాములు ఇద్దరు లేదా దంపతులు ఇద్దరు ఒకరికొకరు అన్యోన్యంగా ఉండి కోఆపరేట్ చేసుకుంటూ ఆ క్షణిక కాలం అంటే ఒక 15 సెకండ్లు లేదా 20 సెకండ్లు కదలకుండా ఉండాలండి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి ఈ యొక్క ఆహార ఔషధాన్ని వాడుకోవడం వల్ల వేలాది రూపాయలు, లక్షాది రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఒంటింటి ఉన్నటువంటి ఈ యొక్క వైద్యం ద్వారానే వాళ్ళు మంచి దాంపత్య జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఏర్పడుతుందండి. తప్పకుండా చాలా అద్భుతంగా సమాధానం ఇచ్చారు మీరు, అద్భుతమైనటువంటి పరిష్కారాలు ఇచ్చారు. అందువల్ల ఇది ఎన్నో వేల మందికి ఉపయోగపడుతుంది. చిన్నప్పటి నుంచి కూడా మేము శీఘ్రస్ఖలనం డాక్టర్ సమరం గారు చెప్తూనే ఉన్నారు. అలా ఆ సమస్యకు పరిష్కారం మాత్రం చెప్పేవారు కాదు. ఎంతసేపు ఈ హస్తప్రయోగం చేసుకోండి, లేకపోతే ఈ యొక్క శీఘ్రస్ఖలన సమస్యలు ఆ స్వాతి పత్రికలో ఇచ్చేవారు. బలరాం గారు స్వాతి పత్రిక, వాళ్ళ అమ్మాయి కూడా స్వాతి నా స్టూడెంటే అప్పుడు. సో చాలా అద్భుతంగా చెప్పారు గురుగారు, డాక్టర్ గారు. ధన్యవాదాలు. నమస్తే.